నేను ఈవేళే ఊరి నుంచి వచ్చాను బాబు. రాగానే తెలిసింది మీ నాన్నగారు పోయారని. పీతాంబరం గారు నేను చాలా కాలంగా స్నేహితులు. క్షమించాలి, మా నాన్నగారు స్నేహితులు ఎవరో నాకు తెలియదు. కాలేజీ నుంచి చిన్నగా షాప్లోకి వచ్చాను. బాధపడకే ఏకాంబరం, క్రమంగా అన్నీ సర్దుబాటు అవుతాయి. 1 కిలో చింతపండు. రేయ్, 1 కిలో చింతపండు కట్రా. ఏకాంబరం సన్ ఆఫ్ లేట్ పీతాంబరం. నొక్కుతా. వస్తాను బాబు. బాబు పీతాంబరం గారు మీరు. ఇంకెక్కడి పీతాంబరం గారండి, మా నాన్నగారు పోయి 6 రోజులు అయిపోయిందండి. అలాగా? ఆ మహానుభావుడిని ఆ భగవంతుడు అప్పుడే తీసుకెళ్లిపోవాలా? ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. మా నాన్నగారు మీకు తెలుసా అండి? తెలుసా అంటే ఏం చెప్పమంటావు బాబు? తండ్రి కొడుకుల్లాగా, గురు శిష్యుల్లాగా ఇద్దరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. ఒక క్షణం నన్ను మాట్లాడించదు. ఇదిగో 3 రూపాయలు. దేనికండి? క్రితం నెలలో మీ నాన్నగారి దగ్గర 400 రూపాయలు సరుకులు తీసుకున్నాను. అప్పుడు నా దగ్గర 3 రూపాయలు తగ్గింది. తర్వాత ఇద్దుగాలేవయ్యా అన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి వస్తే ఆయనే లేకుండా పోయాడు. ఆహా, ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళ బాకీలే తీర్చకుండా ఉంటే మీరు చనిపోయిన వాళ్ళ బాకీలు తీర్చడానికి వచ్చారంటే మీరు మనుషులు కాదు, నిజంగా దేవుడు. ఏం దేవుడో ఏమిటో, ఇక ఈ షాపుకి నాకు రుణం తీరిపోయింది. ఆగండి సార్, మా నాన్నగారు పోయినా నేను ఇంకా బతికే ఉన్నానండి. మీరు సరుకులు మన షాప్లో తీసుకెళ్ళాలి. వద్దులే బాబు. ఏమండాయి, మీరు సరుకులు పట్టుకెళ్ళకపోతే నా మీద ఒట్టే. మీకేం కావాలో చెప్పండి. ఏమిటో నువ్వు మరీ మొహాట పెట్టేస్తున్నావు. సరే రాసుకో. ఒక సర్ఫ్ ప్యాకెట్, ఒక సనోలా బాటిల్, ఒక హార్లిక్స్ బాటిల్ పెద్దది, 2 ప్యాకెట్లు చాక్లెట్లు. బిల్లు 362 రూపాయలండి. అరే, పర్స్ ఎక్కడ పెట్టాను? నిన్న విడిచిన జొబ్బాలో పెట్టాను. తమ్ముడు ఏకాంబరం, ఈ సామాన్ ఇక్కడే ఉంచు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. వాళ్ళెవరండి? మిమ్మల్ని నమ్మపోతే ఈ లోకంలో ఇంకేమైనా నమ్ముతామండి. డబ్బు తర్వాత ఇవ్వచ్చు, సరుకులు పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళని చెప్తాను. అరే, ఉదార గుణంలో తండ్రిని మించిపోయావా తమ్ముడు ఏకాంబరం. వస్తా. ఎంత మంచివారు. నిలువలేను నిదురపోను, ఆశలు చేసిన అల్లరిలో, అల్లరి ఊహల లాహిరిలో, పొడిలో పేరంటాలే ఆడే అందాలేవో. నిలుపలే